ఇప్పుడే కూలీ సినిమా చూడడం జరిగింది గైస్. అసలు సినిమా ఎలా ఉందో చెప్పడానికి వీడియో చేయట్లేదు అనమాట. ఆ బాధ జస్ట్ ఆ బాధ చెప్పుకోవాలి కాబట్టి ఇంకా వీడియో చేయాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంది, లోపల భరించలేని బాధగా ఉంది. లోకి మనకు అనవసరం అని చెప్పాలని ఉంది. పాన్ ఇండియా ఎన్ని సన్ పిక్చర్స్ అతను ఎవరైతే ఉన్నారో ఆయన మనం పాన్ ఇండియాకి వెళ్ళాలి, మనం కొట్టాలి అన్నాడంట. నాకు తెలిసి అక్కడే పోయి ఉంటుంది మెయిన్ థింగ్. కంప్లీట్లీ ఫ్లాప్, అసలు కంప్లీట్లీ డెల్. అసలు లోకేష్ కనగరాజుతో మాట్లాడాలంటే వన్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాలంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ బాధనంతా ఫేస్ టు ఫేస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాబట్టి. డ్యామేజ్, కంప్లీట్లీ డ్యామేజ్. స్క్రీన్ ప్లే అసలు ఆ పాటలు ఎందుకు, ఆ స్క్రీన్ ప్లేలో పాటలు ఎందుకు? అసలు రజనీకాంత్ సినిమాకి ఈ విధంగా చెప్తాను నేను ఎప్పుడు అనుకోను. స్క్రీన్ ప్లేలో అసలు ఆ పాటలు ఎందుకు? ఆ చికిటు పాట కానీ, మోనికా పాట కానీ, పవర్ హౌస్ సాంగ్ అయితే అసలు పాట లేదు, జస్ట్ బీజిఎం లాగా వస్తా ఉంది. లైట్ సీన్ అది. మాటలు రావట్లే నాకు. బాధ, అంతే బాధ. అసలు ఖైదీ అసలు లోకేష్ కనగరాజ్ సినిమా కాదు ఇది. లోకేష్ కనగరాజ్ సినిమా ఖచ్చితంగా కాదు ఇది. స్క్రీన్ ప్లే బాగాలేదు. అసలు ఆ క్యాస్టింగ్, అసలు ఆ షౌబిన్ అయితే వర్స్ట్ క్యాస్టింగ్ అని అడిగితే. అసలు ఆ రోల్లో వాడిని చూసి అసలు భయం ఇట్లా. అసలు వాడిని చూస్తే వాడు ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. ఏదో యాక్టింగ్ అంటే ఇంకా ఈ అంటున్నాడు కానీ చంపేటప్పుడు ఆ చంపుకోవడమే ఉంది. కానీ వైలెన్స్ ఇంకా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది సినిమాల్లో అనుకునే వాళ్ళు నేను ఫస్ట్ ఉంటా. అసలు ఆ వైలెన్స్ నాకే చిరాకేసింది. అసలు వైలెన్స్ కాదు అది, చిరాకు పడతా ఉంటాడు. ఇది నాగార్జున చేసేది, నాగార్జునకు రాసిన క్యారెక్టరైజేషన్ ఏదో పెట్టాలి. ఆ క్యారెక్టరైజేషన్ చూసేసాం. ఇప్పుడు ఒరిజినాలిటీ లేదు దాంట్లో. ఇప్పుడు విక్రమ్ సినిమాల్లో రోలెక్స్ అనే క్యారెక్టర్ ఎంత ఫ్యాన్సీ క్యారెక్టర్ అయినా కూడా ఆ ఒరిజినాలిటీ ఉంటుంది. ఒరిజినాలిటీ ఫోర్స్డ్గా ఉంది. ఇప్పుడు విలను ఓకే, ఇప్పుడు ఐఆమ్ ద డేంజర్, ఇది అది బ్రేకింగ్ బ్యాడ్ పెట్టావు, అదంతా హైప్ లేపింది తప్పితే, ఓపెనింగ్ తీసుకొచ్చింది తప్పితే అంతమంది యాక్టర్లు. అసలు ఉపేంద్ర అని అయితే ఎందుకు పెట్టాడు? వేస్ట్, అనవసరం, వేస్ట్ కదా. మంచిగా చిన్నగా నీట్గా తీసుకుంటే అయిపోయింది. అసలు రజనీకాంత్ సినిమాలా కూడా లేదు, లోకేష్ కనగరాజ్ సినిమాలా లేదు, రజనీకాంత్ సినిమాలా లేదు. పాటలు ల్యాగు, పాటలు బాగున్నాయి, పాట వరకు బాగుంటుంది, సినిమాలో ల్యాగు. అసలు ఆన్ పేపరే వీకెస్ట్ వర్క్ ఇది. ఇప్పుడు ఆన్ పేపర్ బాగుండి, ఆన్ పేపర్ బ్రహ్మాండంగా ఉండి ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయినట్టు కాదు. ఆన్ పేపరే వీకెస్ట్ వర్క్. అసలు లియో బాగుంటుందని చెప్పి చాలా మందితో ఆర్గ్యూ చేస్తాను నేను. లియో కూడా ఓకే, పర్లేదు, స్టైలిష్గా కొంచెం బాగుంటుంది, లోకి మార్క్ అనిపిస్తుంది అని చెప్పి మంచి ఇంప్రెషన్ దాని మీద. లియో ఈజ్ 100 times బెటర్. పేట అయితే 200 times బెటర్. కార్తీక్ సుబ్బరాజ్ కంప్లీట్లీ సక్సీడెడ్ ఇన్ దట్. అసలు ఈ కాంపిటీషన్ జరిగింది కాబట్టి చెప్తున్నా, ముందు సినిమా రిలీజ్ ముందు పేట కంటే బాగా తీయాలి కానీ మీమ్స్ వచ్చాయి కాబట్టి ఆన్ పార్ నాడు కార్తీక్ సుబ్బరాజ్ అసలు పేటతో. లైట్ సీన్ అసలు ఏం లేదు. అసలు లియో ఈజ్ 100 times బెటర్ అంటే ఇంకా అది మ్యాటర్. ఇంకా అంతే, ఇంకా బాగా చేస్తున్నా, ఇంకా ఏమనలేము, అంతే. మాటలు అనేంత ల్యాగ్ డైరెక్టర్ కాదు నువ్వు. ఎంత కష్టం షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఫస్ట్ సినిమా మానగరం బ్రహ్మాండంగా తీసి అదే స్క్రీన్ ప్లేతో ఖైదీ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యి, విక్రమ్ కొట్టి, లియో కూడా పర్లా ఒక రకంగా కొట్టి, కరెక్షన్లు కానీ
ఇంత పేరు పోద్ది వేస్ట్ కదా. ఇంత పేరు ఎంత కష్టం అది. షార్ట్ ఫిల్మ్ నుంచి నిలదొక్కుంటా రావాలంటే ఇంత కష్టం, ఇంత వృధా కదా ఇట్లా వస్తే సినిమాలు. అదొకటే బాధ. మనకెందుకు మనకొద్దు. మన పాన్ ఇండియాలు, యాక్టర్లు, కమర్షియల్ ఇవన్నీ వద్దు. నీట్గా మంచిగా నువ్వు రాసుకుంది, నువ్వు అనుకుంది తీస్తే సెట్.